ఏపీలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. వైసీపీ నుంచి కీలక నేతలు అధికార పార్టీలోకి చేరుతుండడంతో పార్టీపై ఫోకస్ పెట్టారు. జిల్లాల వారీగా వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ నేతల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ మరో 3 జిల్లాల నేతలతో జగన్ భేటీ అవుతున్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు జిల్లా పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, జిల్లా అధ్యక్షుల ఎంపిక తదితర అంశాలపై చర్చిస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి రమేష్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అనకాపల్లి, విశాఖపట్నం, అదేవిధంగా అరకు జిల్లాలకు సంబంధించినటువంటి నేతలతో సమావేశమయ్యారు. ప్రధానంగా ఈ సమావేశంలో జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలపైనే దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పటికే అనేక జిల్లాలకు సంబంధించిన నేతలతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం అవుతూ ఉన్నారు. జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షుల నియామకంతో పాటు జిల్లాల వారీగా పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. నిన్న ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు జిల్లాకు సంబంధించిన నేతలతో సమావేశమయ్యారు. జిల్లా అధ్యక్షుల పేర్లను కూడా ఖరారు చేశారు. ఇక ఈ రోజు జరుగుతున్నటువంటి 3 జిల్లాలకు సంబంధించినటువంటి సమావేశంలో కూడా విశాఖ, అనకాపల్లి జిల్లాలకు సంబంధించి ఎవరిని జిల్లా అధ్యక్షులుగా నియమించాలనే అంశంపై కూడా పార్టీ నేతల అభిప్రాయాన్ని తీసుకుంటారు. వారి అభిప్రాయం మేరకు పార్టీ జిల్లా అధ్యక్షులను నియమిస్తారు. అంతేకాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. మొన్నటి ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 2 ఎమ్మెల్యే స్థానాలను మాత్రమే గెలుచుకున్నటువంటి నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసినటువంటి బాధ్యత పార్టీ నేతలపైన ఉందని జగన్ భావిస్తూ ఉన్నారు. ఒకవైపు క్యాడర్ ను కాపాడుకుంటూ మరోవైపు పార్టీని గతంలోలాగా బలోపేతం చేయడం, వచ్చే ఎన్నికల నాటికి సిద్ధం చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు ఈ రోజు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.